మంది ఓటర్లతో రాష్ట్రం అంతటికి సంబంధించి రాబోతుంది. సార్ న్యూస్ క్లిక్ విజయం ప్రబీర్ పురకాయస్తకు క్లీన్ చిట్ చాలా పెద్ద విషయం అండి. భారతదేశంలో మీడియా చాలా సంతోషించాల్సిన, కొంచెం ఒక విధంగా గర్వపడాల్సిన విషయం కూడా. ప్రబీర్ పురకాయస్త ఆయన సైంటిస్టు, ప్రజా కార్యకర్త, ప్రజా ఉద్యమాల కార్యకర్త. ఎమర్జెన్సీలో నుంచి ఆయన ప్రజా ఉద్యమాల్లో ఉన్నాడు. అప్పుడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కూడా ఫైట్ చేశారు. జేఎన్యూ ప్రోడక్ట్. ఆయన న్యూస్ క్లిక్ అని ఒక చాలా ఇప్పుడు ప్రామాణికమైన ప్రతిష్టాత్మకమైన వెబ్సైట్ ఒకటి. ఆ వెబ్సైట్ నడుస్తుంటే హఠాత్తుగా వాళ్ళ కార్యాలయం మీద వెళ్ళి పడిపోయి అంతా మూసేసి ఉద్యోగులందరినీ నిర్బంధించేసి వీళ్ళేదో విదేశాలతో పొత్తు పెట్టుకొని దేశ వ్యతిరేక కార్యక్రమాలు చేశారు అనే రకరకాల రాజద్రోహాలు, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ప్రయోగించి ముప్పు తిప్పలు పెట్టారు. ఆయన వరుసగా పోరాడి మొత్తానికి ఆయన విడుదల కాగలిగారు. కానీ కేసు అయితే కొనసాగుతుంది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఈరోజు చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది. న్యూస్ క్లిక్ మీద మీరు అడ్డగోలు ఆరోపణలు చేయటమే కానీ ఏ ఒక్కదాన్ని కూడా మీరు నిరూపించినటువంటిది కానీ దానికి ఆధారాలు కానీ మీరేమీ చూపించలేదు అని. పర్టినెంట్లీ ఎక్స్టెన్సివ్ ఇన్వెస్టిగేషన్స్ హ్యావ్ బీన్ క్యారీడ్ అవుట్ బై ఈడీ ఫర్ అబౌట్ a year and a half and petitioners as well as employees have been summoned and examined many a times, but nothing incriminating till date has been found or placed on record. Aside from bald assertions of there being a criminal conspiracy, there is not a whisper of any incriminating allegation which would even remotely suggest that the commission of the offence punishable under section 4 PMLA. మీరు ఈ ఏడాదిన్నరలో ముప్పు తిప్పలు పెట్టారు. ఉద్యోగస్తులను, సంస్థను అనేక సార్లు అరెస్ట్ చేశారు, అనేక సార్లు దర్యాప్తులు చేశారు. కానీ ఎన్ని చేసినా మీరు తాడు బొంగడం లేని ఆరోపణలు చేయటం మినహాయిస్తే నిజంగా అనుమానాస్పదము అని చెప్పగలిగే ఒక చిన్న వీసమెత్తు సాక్ష్యం కూడా కోర్టు ముందు మీరు సమర్పించలేకపోయారు. ఇది ఏ విధంగా కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLA కింద వచ్చేటటువంటి ప్రసక్తే లేదు అని ఢిల్లీ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంతేకాకుండా ఇంకో మాట కూడా చెప్పింది. 2017లో అమెరికాకు చెందినటువంటి వాళ్ళు కొంతమంది NRIలు దీంట్లో పెట్టుబడి పెట్టినప్పుడు వరల్డ్ వైడ్ మీడియా హోల్డింగ్ లిమిటెడ్ వాళ్ళు $4.5 million ఇందులో పెడతామని అన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడిగారు ప్రభుత్వాన్ని, మేము యూట్యూబ్ లేకపోతే ఇట్లాంటి నెట్వర్కింగ్లో మేము ఇంత పెట్టుబడి తీసుకోవచ్చా అని అడిగి తీసుకున్నారు. మిమ్మల్ని అడిగినట్టు కూడా పత్రాలు ఉన్నాయి. 2017లోనే మిమ్మల్ని అడిగారు. కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత మీరు అప్పుడు మీరే అనుమతి ఇచ్చి మీరే వాటిని నడపనిచ్చి ఇప్పుడు మీరేదో రాజకీయ, అంటే ఆ మాటలు వాళ్ళు అనలేదు కానీ ఒక విధంగా రాజకీయ కక్షతో చాలా కీలకమైన అంశాలు, ముఖ్యంగా అదానికి సంబంధించిన అనేక అంశాలు న్యూస్ క్లిక్ ద్వారానే పరం చెప్పే లాంటి వాళ్ళు బయటికి తీసుకొచ్చారు. కాబట్టి దేశంలో మీడియా స్వేచ్ఛ మీద సాగుతున్న దాడిలో అతి తీవ్రమైన ఒక భాగం ఈ ప్రబీర్ పురకాయస్త అరెస్ట్ కానీ న్యూస్ క్లిక్ కార్యాలయాన్ని చుట్టుముట్టి, పైగా ఆ రోజుల్లో ఒక్కసారి వెనక్కి చూడండి వర్మ, ఎన్ని కథనాలంటే అదిగో చైనా, ఇదిగో అది అమెరికాలో ఆయన ఈ రహస్య ఎన్ని కథనాలు చెప్పారో లేదు. ఇప్పుడు సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ హైకోర్టు నుంచి పూర్తిగా వాళ్ళు ఈ వీసమెత్తు కూడా సాక్ష్యం లేదు, మేము ఇదంతా కూడా కొట్టేస్తున్నామని చెప్పడం నిజంగా చాలా సంతోషించాల్సింది. రెండోది, ఎమర్జెన్సీ నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రబీర్ పురకాయస్త లాంటి వాళ్ళు విద్యార్థికులు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రాథమిక హక్కుల కోసం గట్టిగా పోరాడుతున్న తీరు కూడా మీడియాకు చాలా ఉత్తేజం కలిగించేటటువంటి అంశం. మరి ప్రభుత్వం ఇప్పటికైనా కానీ ఈ మీడియాలో వచ్చే వ్యాఖ్యలు వీటన్నిటికీ ఉలికిపడడం, లేదా ప్రతిదాన్ని ఎవరు ఏం విమర్శించకూడదంటే ఇంకేముంటుంది, అసలు మంచి వైపు ఎలా పోతాం? ఇంకా చేసిన దానికి భజనే కార్యక్రమం అయితే కనుక ఇంకేముంటుంది? కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక కీలకమైన తీర్పు. సరే, ఇరాన్ అమీ తుమి ట్రంప్ సై రానా ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? చాలా అండి. ఇప్పుడు హఠాత్తుగా మొన్నేమో ఇంకా ఆన్ ది థ్రెషోల్డ్ ఆఫ్ అగ్రిమెంట్ అన్నాడు. కానీ నిన్న మటుకు ఇరాన్ వాళ్ళు చెప్పారు, మీరు పెట్టే షరతులకు మేము ఒప్పుకునే సమస్య లేదు, ఇప్పటి వరకు మేము కొంచెం పట్టు ప్రదర్శించాము,
కానీ మీరు అంతకంతకు ఉచ్చు బిగించి మమ్మల్ని చిక్కుల్లో పెడుతున్నారు కాబట్టి మేము తేల్చుకోదలుచుకున్నాము, మేము ఇంకా తల వంచే ప్రసక్తి ఏం లేదు అని ఇరాన్ పక్షం చాలా సుస్పష్టంగా ప్రకటించింది. అదే సమయంలో ట్రంప్ కూడా వాళ్ళు మా ఇదేదో విమానం ఏదో కూల్చేశారు, ఇంకా మేము చాలా నిర్ణయాత్మకంగా డెసిసివ్ బ్లో, చాలా ఖచ్చితంగా దెబ్బతీసే సమయం మాకు వచ్చింది, మేము వెనక్కి పోయేది లేదని ఇటువైపు నుంచి ట్రంప్ కూడా చెప్తున్నారు. ఇప్పుడే మీరు గమనిస్తే చైనా, ఉత్తర కొరియా కలిసి అణ్వాయుధం విషయంలో వాళ్ళు కూడా స్పష్టమైన వైఖరి తీసుకొని మేము ముందుకు వెళ్ళిపోతామని చెప్పారు. కాబట్టి ప్రపంచంలో బలాబలాలు రేఖలు చాలా స్పష్టంగా గీయబడుతున్నట్టు కనిపిస్తుంది. అమెరికా అంతర్గత సంక్షోభం ఇంకా పెరుగుతున్న కొద్దీ ట్రంప్ ఇరాన్లో వెనక్కు తగ్గే ఇది లేదని, ఇది బాగా భారతదేశం కూడా ట్రంప్ హౌడీ మోడీ లేకపోతే నమస్తే ట్రంప్ అని స్నేహం ఉన్న భారతదేశం కూడా హార్మోజులో 3 భారతీయ నావికులు దెబ్బతిన్నారు మీ వల్ల, మీరు చేసినందువల్ల అని అమెరికా దగ్గర ఫిర్యాదు చేసింది భారతదేశం కూడా. మీరు ఈ విషయంలో మాకు సంజాయిషి ఇవ్వాలి, వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు ఆచూకి చెప్పాలి, హార్మోజులో మాకు మీరు భద్రతాపరమైన ముప్పు కలిగించడం సరికాదని భారతదేశం కూడా అమెరికా దగ్గర నిరసన తన దీన్ని నమోదు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా ఇరాన్ యుద్ధం తీవ్రమయ్యేట్టే కనిపిస్తుంది. ఇజ్రాయెల్కు లెబనాన్ మీద ఇజ్రాయెల్ దాడి పెరుగుతున్నందువల్ల కూడా ఇది ఇంకా చాలా తీవ్రతరం అవుతుంది. ఇది ఆందోళనకరం, ప్రపంచానికి ఆందోళనకరం, ఇంధన పరిస్థితికి ఆందోళనకరం, ఆర్థికంగా కూడా ఇది అనేక దుష్ఫలితాలకు దారి తీయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రవి. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు. స్టేషన్ టు 9 న్యూస్.